లేటెస్ట్‌గా 'పోలీస్ కంప్లెయింట్' అని ఒక సినిమా వచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ అందులో కీలక పాత్ర. అయితే ఆ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌కి సహకరించలేదు ఆవిడ అంటూ, దానివల్ల సినిమాకి భారీ నష్టం వాటిల్లిందని సంజీవ్ మేఘోటి తాజాగా ఒక ఈవెంట్‌లో ఆరోపించారు. ఆమె డబ్బింగ్ సమయంలో కూడా ఇబ్బందులు పెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకి దారితీసినాయి. దాని మీదన ఇప్పుడు ఎవరైతే వరలక్ష్మి శరత్ కుమార్ ఇది రాధికా శరత్ కుమార్ వాళ్ళ అమ్మాయి ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం మీదన స్పందించింది. తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఏదైతే ఆయన దర్శకుడైనటువంటి సంజీవ్ మేఘోటి వరలక్ష్మి నటించినటువంటి చిత్రం 'పోలీస్ కంప్లెయింట్'లో 12 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంటే వరలక్ష్మి పాల్గొనలేదు, డబ్బులు తీసుకుని కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తే ఆమె స్పందించారు. తాను కూడా ఈవెంట్లకు వెళ్ళానని గుర్తు చేశారు. వివాదాన్ని మరింత పెద్దది చేయడానికి నేను ఇష్టపడటం లేదన్నారు. వాళ్ళకి నా అవసరం ఉన్నప్పుడల్లా నేను అందుబాటులో ఉన్నాను. సినిమాకి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి హాజరయ్యాను. ఆ వేడుకలో దర్శకుడు ఏం మాట్లాడారో నాకు ఎవరూ పూర్తిగా చెప్పలేదు. కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే చిత్రబృందం చేస్తున్నటువంటి ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించాలని అనుకోవటం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. వాళ్ళకి నా అవసరం ఉన్నప్పుడల్లా నేనైతే అందుబాటులోనే ఉన్నాను అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.